హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనకి న్యూస్ పేపర్లో వస్తున్న డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. మార్చ్లో డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. మరీ విచిత్రమైన విషయం, మార్చ్ ఆఖరిలోగా ఎగ్జామ్స్ జరుగుతాయి అని చెప్పేసి ఒక వార్త మనకి చక్కర్లు కొడుతుంది. మరి ఈ వార్తలో నిజమెంత? నిజంగానే మార్చిలో ఎగ్జామ్స్ జరిగిపోతాయా? ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి అనేది ఒక్కసారి మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మార్చి లోపల ఎగ్జామ్స్ అయితే జరిగేటటువంటి సమస్య లేదు. అయితే మ్యాక్సిమం మనకి ప్రజెంట్ ఎమ్మెల్సీ కోడ్ ముగియగానే అంటే మార్చ్ సెకండ్ వీక్ తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి కసరత్తు మొదలవుతుంది. ఎందుకంటే ఎస్సీ కమిషన్ రిపోర్ట్ తర్వాత రోస్టర్స్ అనే మనకి జిల్లాల వారీగా సెట్ చేసి సో మార్చ్ ఆల్మోస్ట్ థర్డ్ వీక్ లోపల నోటిఫికేషన్ వచ్చేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. సో చాలామంది మధ్యకాలంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పట్లో రాదు, సర్ప్లస్ పోస్టులు ఎక్కువగా మనకు ఉన్నాయి, సో ఇట్లాంటి వార్తలు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి సర్ప్లస్ పోస్టులు ఉన్నప్పటికీ డిఎస్సి ఎగ్జామ్ అయితే గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా కండక్ట్ చేసి తీరుతుంది. అది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే అలసట పొంది విశ్రాంతి తీసుకుంటారో ఖచ్చితంగా రేపొద్దున మీరు లాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఒక్క విషయాన్ని గమనిస్తే ఫిబ్రవరి 22 సాయంత్రం వరకు కూడా 23వ తేదీన జరిగేటటువంటి గ్రూప్ 2 పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి చాలామంది నెగ్లిజెన్సీ చేసి ఉన్నారు. కానీ ఇమీడియట్లీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. రేపొద్దున డిఎస్సి విషయంలో కూడా ఇదే సీన్ మీకు రిపీట్ అవుతుంది. ఎవరైతే నోటిఫికేషన్ డిలే అవుతుందని చెప్పేసి ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుంటారో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నారు. అయితే చాలామంది ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు కాబట్టి హ్యాపీ. ఎందుకంటే ఏ క్షణంలో నోటిఫికేషన్ వచ్చినా వీఆర్ రెడీ టు రైట్ ఎగ్జామ్ అనేది మన మైండ్లో ఫిక్స్ అయి ఉండాలి. ఎందుకంటే వాడికి మీరు ఎగైనెస్ట్గా వెళ్ళడానికి ఎటువంటి అవకాశాలు లేవు. సిలబస్ ఎప్పుడో మీకు ఇచ్చున్నాడు, ఆల్రెడీ ఎగ్జామ్ అనేది వస్తుంది, అకాడమిక్ ఇయర్ లోపల కండక్ట్ చేస్తామని ఎప్పటి నుంచో స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కాబట్టి మరలా రేపొద్దున ఎగ్జామ్ వచ్చిన తర్వాత టైం ఇవ్వకపోయినప్పటికీ అడిగేటటువంటి అవకాశం మనకు ఉండదు. సో అందుకే ఎవరైతే ఇప్పటికీ చదువుతున్న వాళ్ళు ఓకే, వెరీ గుడ్. కానీ చదవకుండా కాస్త నెగ్లిజెన్సీ చేసి సీరియస్నెస్ లేకుండా వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఒక్కసారి అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరము. ఎందుకు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడు రేపొద్దున మార్చి లోపల నోటిఫికేషన్ మీకు ఇచ్చాడు అంటే మ్యాక్సిమం మనకి మే ఎండింగ్ లోపల ఎగ్జామ్ అనేది జరిగిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇతరత్ర కారణాలు ఏమైనా మధ్యలో వచ్చేది డిలే అయితే తర్వాత సంగతి. ముందు మనం ఎప్పుడూ కూడా పాజిటివ్ వేలోనే ఆలోచన చేయాలి. ఒకవేళ మే నెల లోపల ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మనం ఎంతవరకు అందులో ఫైట్ ఇవ్వగలం అనేది ఒక్కసారి మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. సో జరుగుతుందా జరగదా అనే దాన్ని పక్కన పెడితే జరిగితే మన యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, ఎంతవరకు మనం ఎఫర్ట్ చేయగలుగుతాం, ఎగ్జామ్ అనే దాన్ని మనం గెటిన్ అవుతామా అవ్వమా అనే దానిని మీరు ఒక్కసారి చెక్ చేసుకుని యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీస్ని మార్చుకోవాలి. సో గుర్తుపెట్టుకోండమ్మా, రేపొద్దున జరగబోయేటటువంటి ఎగ్జామ్కి మ్యాక్సిమం టైం అనేది చాలా తక్కువగానే ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. హార్డ్లీ ఒక 50 days లోపటే ఎగ్జామ్ కండక్ట్ చేసేదానికే ప్రణాళికలు అనేవి రూపొందిస్తున్నారు. మరి అట్లాంటి నేపథ్యంలో మీరు ఎంత అప్రమత్తంగా ఉండాలి అనేది మీరు గమనించాలి. సో ఈ పాటికే మీరు చాలా వరకు సిలబస్ని కవర్ చేసిన వాళ్ళు రివిజన్స్ చేస్తూ గ్రాండ్ టెస్ట్లు అనేవి మనకి రాస్తూ ఉన్నారు. అలాగే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ మాత్రం కాస్త విశ్రాంతి మూడ్లోకి ఎక్కువగా ఉన్నారు. కొంతమంది చదువుతున్నారు, బట్ ఎక్కువ మంది విశ్రాంతి మూడ్లో ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి మేల్కొని జాగ్రత్తగా మీ ప్రిపరేషన్ని కొనసాగించాలి. సో మీరు నీట్గా ఏ కాన్సెప్ట్స్ అయితే చదవాలనుకుంటున్నారో కాన్సెప్ట్స్ని టాపిక్ వైజ్గా చదువుకుంటూ దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ సో ఈ జీకే కరెంట్ అఫైర్స్ లాంటి వాటి కోసం డిస్కషన్స్ అనేవి కూడా చేసుకుంటూ ప్రిపరేషన్ని సీరియస్గా కొనసాగించాలి. ఎందుకంటే 5-6 సంవత్సరాల నుంచి లేక వచ్చినటువంటి నోటిఫికేషన్
ఈ నోటిఫికేషన్లో మనకు ఉద్యోగం వస్తే ఇంతకాలం మనం చదివిన దానికి ఉపయోగం ఉంటుంది. పొరపాటున ఏమైనా మనం ఊహించిన దానికి భిన్నంగా జరిగితే మళ్ళా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. సో అందుకు ఈరోజు పేపర్లో వచ్చింది అది నిజమా అబద్ధమా అనేది మీరు పక్కన పెడితే, మీరు ఒక్కసారిగా పాజిటివ్ వేలో మార్చి లోపల మనకు నోటిఫికేషన్ వస్తుంది, మేలో ఎగ్జామ్ జరుగుతుంది అంటే మనం ఎంత ఎఫర్ట్ చేయగలుగుతాం, ఎంతవరకు మనం రాయగలుగుతాం. సో రిజల్ట్ తర్వాత సంగతి, తర్వాత మనకి పోస్టింగ్స్ అనేవి ఉన్నాయా లేవా అనేది సెకండరీ, అది గవర్నమెంట్ పడుతుంది అది. బట్ నీ చేతిలో నువ్వు చేయాల్సింది ఏంటి, ముందు పెట్టినటువంటి ఎగ్జామ్లో నువ్వు ఉంటావా ఉండవా. నీకు ఉద్యోగం వస్తే గవర్నమెంట్ ఏదో ఒక సందర్భంలో నీకు జాబ్ ఇస్తుంది. ఇమీడియట్లీ ఇవ్వకపోయినా తర్వాత వాడు ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు సర్ప్లస్ ఉన్నాయని చెప్తున్నారు, సర్ప్లస్ ఉన్నాయి, ఓకే ఏమైంది, నీకు ఉద్యోగం వస్తేనే కదా రేపు పొద్దున్న నీకు ఉద్యోగం అడిగేదానికి అవకాశం. సో ఎవడో పనికిమాలని చెప్పినటువంటి నోటిఫికేషన్లు ఉండవు, ఇంకేమీ ఉండవు అంటే ప్రభుత్వాలు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇంతకు ముందు ఎన్నో ఫేస్ చేసాయి. ఎటువంటి ఉద్యోగాలు లేవు అంటున్నప్పుడే పోస్టింగ్స్ అనేవి ఇచ్చే ప్రభుత్వానికి ఆప్షన్స్ ఉంటాయి. ఎలాగైనా వాళ్ళు రిక్రూట్మెంట్ని పూర్తి చేయాలన్నటువంటి తపనతో ఉన్నారు. కాబట్టి మీరు అట్లాంటి నెగిటివ్ వేలోకి వెళ్లకుండా పాజిటివ్గా తీసుకోండి. పాజిటివ్గా తీసుకొని మనం ముందు ఎగ్జామ్ రిజల్ట్లో ఉద్యోగం సాధిస్తే ఆ తర్వాత గవర్నమెంట్ ఏ రోజైనా మనకు ఉద్యోగం ఇస్తుంది అనేది మైండ్లో పెట్టుకోండి. ఇంతకాలం చదివి ఇట్లాంటి చిన్న చిన్న వార్తలు వినేసి ఏమైనా మీరు డిసప్పాయింట్ అయ్యారు అంటే మరలా ఇంత చదివిందంతా కూడా వృధా అయిపోతూ ఉంది. ఎందుకంటే 5-6 ఏళ్ళు చదువుతూ ఉండి ఇట్లాంటి వార్తల వలన డిప్రెషన్ లోపలికి వెళ్ళడం లేదా కాన్సన్ట్రేషన్ దెబ్బతీయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో అందుకే ఇట్లాంటివి ఏవి కూడా పట్టించుకోకుండా నువ్వు ఎంతవరకు ఇప్పటి వరకు ఎఫర్ట్ చేయగలిగావు, ఇంకా నువ్వు ఏం ఎఫర్ట్ చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా ప్లాన్ చేసుకొని ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్కి కూడా సో ఈ జాగ్రఫీకి సంబంధించినటువంటి విషయంలో చాలా కన్ఫ్యూజనెస్ అనేది ఉంది. సో మీకోసం కూడా నేను సెపరేట్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఒక కోర్సుని డిజైన్ చేస్తూ ఉంటాను. దానికి సంబంధించినటువంటి విధానాలు ఎట్లా ఉంటాయో నేను తర్వాత వీడియోలో చెప్తాను. సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. సో ఇంకేమైనా సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా చదవండి, ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. సో కష్టమైన నష్టమైన మనం చేయాల్సింది ఒక్కటే, ఏది ఏమైనప్పటికీ మనం చదవాలి. సో అంతిమ లక్ష్యం మనకు ఉద్యోగాన్ని సాధించడమే కాబట్టి అది వచ్చినంత వరకు కూడా మనం చదువుతూనే ఉండాలి. బాగా చదవండి. థ్యాంక్ యూ.